హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఏంటంటే టూల్ బాక్స్ గురించి తెలుసుకుందాం ఇన్ డీటెయిల్గా. లాస్ట్ సెక్షన్లో మనం డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. సో ఈ సెక్షన్లో మనకి ఫస్ట్ ఇక్కడ టూల్ బాక్స్ అనేది మనకి 4 రకాలుగా మనకి డివైడ్ అయి ఉంటుంది. 4 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ఏ సెలెక్షన్ టూల్స్. అంటే ఏంటంటే ఇమేజ్లో ఏదైనా ఒక పార్ట్ నేను సెలెక్షన్ చేయాలనుకుంటే అది రెక్టాంగులర్ షేప్లోనా, ఎలిప్టికల్ షేప్లోనా, లేదంటే అన్యూనిఫామ్ షేప్స్లోనా సెలెక్ట్ చేయాలని చెప్పి మనం ఇక్కడ రకరకాల టూల్స్ని మనం ఇందులోనే వాడుకోవడం జరుగుతుంది. ఇక దాని తర్వాత నెక్స్ట్ వన్ ఇస్ ద బ్రష్ టైప్ టూల్స్. అంటే నేను బ్రష్ అంటే ఒక పెయింటింగ్ చేయాలంటే లేదు ఒక డిజైన్స్ నేను క్రియేషన్ చేయాలనుకుంటే సో ఈ టూల్స్ అనేది మనం ఎక్కువగా వాడుకోవడానికి మనం చేద్దానికి అవుతుంది. ఎందుకనంటే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో దీని తర్వాత ఇక్కడ మనకి షేప్ టూల్స్ అని అంటారు. అంటే ఆబ్జెక్ట్ తాలూకా షేప్స్ కానీ లోగోస్ కానీ మనం డిజైన్ చేయాలంటే ఇది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ పార్ట్ ఈస్ నోన్ యాజ్ ఏ నావిగేషన్ టూల్స్. అంటే ఇమేజ్ లో జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ మనం చేయాలంటే ఇక్కడ మనం ఉపయోగించుకోవడానికి అవుతుంది. అయితే మొట్టమొదటిగా మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారా ప్రతి టూల్ దగ్గర కూడా వైట్ డాట్ అనేది ఉన్నది. అంటే ఇక్కడ మౌస్ తాలూకా లెఫ్ట్ క్లిక్ ని మనం ప్రెస్ చేసి వదిలితే సో దాంట్లో ఉన్న సబ్ కమాండ్స్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో అందులో ఫస్ట్ వన్ ఈజ్ ద రెక్టాంగులర్ మార్కివ్ టూల్. అయితే ఈ రెక్టాంగులర్ మార్కివ్ టూల్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ థింగ్ మొదట మనం ఫోటోషాప్లో ఏదైనా ఒక పిక్చర్ కావాలనుకుంటే సో ఫోటోషాప్లో ఓపెన్ అనే ఆప్షన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏదో ఒక పిక్చర్ని మనం సెలెక్షన్ చేసి ఇక్కడ ఓపెన్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే డాక్యుమెంట్ ట్యాబ్ కాకుండా ఇక్కడ మనకి ఇమేజ్ ట్యాబ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఈ ఏరియా. ఓకే, అయితే ఇక్కడ మనకి రెక్టాంగులర్ మార్కివ్ టూల్ కాబట్టి సో ఇది మనం రెక్టాంగులర్ షేప్ లోని ఇక్కడ మనం సెలెక్షన్స్ అనేది మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి బై డిఫాల్ట్ గా స్టైల్ అనే ఒక ప్రాపర్టీలో నార్మల్ అని ఉంటుంది. సో నార్మల్ అనే దాంట్లో మనం ఎలాగ అంటే ఎంత పార్ట్ ఆఫ్ ద పిక్చర్ ని మనం సెలెక్షన్ చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్ ఇక్కడ నాకు సెలెక్ట్ అవుతుంది. సో సెలెక్షన్ అయిన పార్ట్ ని మనం ఏం చేయాలంటే కాపీ చేయాలి. సో మరి కాపీ చేయాలంటే జనరల్ గా మనకి బై డిఫాల్ట్ సాఫ్ట్వేర్స్ లో అయితే మనకి కంట్రోల్-C అనేది మనం ఉపయోగిస్తారు. లేదా ఇక్కడ ఎడిట్ మెనూలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కాపీ అని చెప్పి మనం ఆప్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత వర్క్ స్పేస్కి వచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే పేస్ట్ అనే ఆప్షన్ ని మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే దానివల్ల మనకి ఏమవుతుందంటే పిక్చర్ ఇమేజ్ లో మనం రెక్టాంగులర్ పార్ట్ లో సెలెక్ట్ చేసింది ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ అనేది ఇక్కడ మనకి వస్తుంది అన్నమాట. అయితే యాక్చువల్గా మనం ఫోటోషాప్ నేర్చుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం డిజైన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని ఇమేజ్ని కాపీ పేస్ట్ చేయడానికైతే మార్కెట్లో చాలా రకాలైన యాప్స్ అనేది మార్కెట్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద పేస్ట్ చేసింది డిలీట్ చేసేయాలి. ఎలా చేస్తారు? సో కీబోర్డ్లో డిలీట్ కీ అని మనకు ఒక ఆప్షన్ ఉంది. సో దాని ద్వారా మనం ఇక్కడ చేయాలి. అది అయిపోయిన తర్వాత మనం
ఇక్కడ ఒక డిజైన్ మనం క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనం 3 రకాలైన కేటగిరీస్ ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటి ఆ 3 కేటగిరీస్ అంటే, ఫస్ట్ కేటగిరీలో బైబర్న్ వాళ్ళు డిజైన్ చేయడానికి అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక కాన్సెప్ట్ చెప్పగానే ఆ కాన్సెప్ట్ ని వాళ్ళు డిజైన్ చేయగలుగుతారు. ఇక సెకండ్ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 or 20 శాంపిల్స్ ని వాళ్ళు తీసుకొని, సో ఆ 20 or 10 శాంపిల్స్ ని యూజ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కొత్త డిజైన్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత మనకి నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే వాళ్ళు ఒక డిజైన్ మనం చూపిస్తే ఆ డిజైన్ చూపించిన దాన్ని క్రియేట్ చేసి ఇవ్వగలరు. దీస్ ఆర్ ద 3 కేటగిరీస్. అయితే మనం ఫోటోషాప్ నేర్చుకోవాలి అంటే మనకి ప్రీవియస్ గా వాళ్ళు చేసినవి మనకు ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అయితే మరి అవి మనకి ఎలా తెలుస్తుంది? సో ఏ రకంగా మనం క్రియేషన్ చేస్తారు అని అంటే, సో శాంపుల్ గా మనం ఇండియన్ ఫ్లాగ్ ని మనం తీసుకుంటాం. ఇండియన్ ఫ్లాగ్ లో రెక్టాంగులర్ బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది, 3 టైప్స్ ఆఫ్ కలర్స్ అనేది ఉంటుంది. అలాగే మనం అది అరేంజ్మెంట్ కూడా అలైన్డ్ గా మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని మనం ఎలా క్రియేట్ చేస్తారు అనేది చూద్దాం బేసిక్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ రెక్టాంగులర్ మార్కింగ్ టూల్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ స్టైల్లో నార్మల్లో ఉందా లేదా అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ షేప్ లో కీబోర్డ్ అంటే మౌస్ తోని క్లిక్ అండ్ డ్రాగ్ చేయాలి. అంటే ఎలాగా? సో ఇలా రెక్టాంగులర్ షేప్. అయితే ఇక్కడ మనం లాస్ట్ సెక్షన్స్ లో లేయర్స్ గురించి మనం డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, మనకి క్రియేట్ న్యూ లేయర్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మనకి లేయర్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. అలాగే కంట్రోల్ జెడ్ అనేది కీబోర్డ్ లో ప్రెస్ చేస్తే మనం క్రియేట్ చేసిన లేయర్ పోయింది. అయితే మరి ఇంకెలా క్రియేట్ చేస్తామంటే లేయర్ మెనూలోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి లేయర్ అని మనం సెలెక్షన్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఓకే అని చెప్తే ఇక్కడ ఒక లేయర్ అనేది క్రియేట్ అయ్యింది. ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ లోకి వెళ్ళిపోయి మనకి ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నామో ఆ కలర్ ని ఇక్కడ మనం సెలెక్షన్ చేసి ఓకే అని చెప్పాలి. అయితే ఇక్కడ కలర్ సెలెక్ట్ అయ్యి వచ్చింది కానీ ఇందులోకి మనకి ఫిల్ అవ్వాలి. మరి ఫిల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అంటే అప్పుడు ఇక్కడ ఎడిట్ మెనూ ఓపెన్ చేస్తే ఇందులో ఫిల్ అనే ఒక ఆప్షన్ మనకి ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ కంటెంట్ దాంట్లో మనకి ఫోర్గ్రౌండ్ కలర్ కావాలా బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలా అని అడుగుతుంది. సో ఇది మనకి ఫోర్గ్రౌండ్ కలర్ కాబట్టి దీన్ని ఇక్కడ ఓకే అని చెప్తే నాకు ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ ఇక్కడ వస్తుంది. అయితే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, మనకొక న్యూ లేయర్ క్రియేట్ చేయాలి. అంటే లేయర్ లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి లేయర్ అని చెప్తే ఒక లేయర్ ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఇందులో మనం ఏం చేస్తాం, మనం ఒక గ్రే కలర్ టైప్ ఆఫ్ ద కలర్ ని మనం ఇక్కడ తీసుకొని దీన్ని ఇక్కడ ఓకే అని మనం చేయాలి. అది మనకి ఇందులో ఫిల్ అవ్వాలనంటే ఇక్కడ మనం ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫిల్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ అని చెప్పి ఇక్కడ ఓకే అని చేయాలి. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోని మరొక లేయర్ క్రియేట్ చేయాలి. ఇక్కడ నేను మరొక న్యూ లేయర్ ఇక్కడ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ లో ఏం చేస్తానంటే గ్రీన్ కలర్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కలర్ కూడా నేను సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఓకే అని చెప్తాను. మరి ఇక్కడ కలర్ నాకు ఫిల్ అవ్వాలి అంటే ఇక్కడ నేను ఎడిట్ మెనూలోకి వచ్చేసి ఫిల్ అనే ఆప్షన్ తీసుకొని
ఫోర్గ్రౌండ్ కలర్ అని చెప్పి ఇక్కడ ఓకే చేస్తాం. అయితే ఇక్కడ నాకు ఏమైందంటే 3 కలర్స్ ఇక్కడ వచ్చాయి. ఓకే, కానీ ఇక్కడ నాకు ఏంటంటే ఇక్కడ సెలెక్షన్ పార్ట్ అనేది నాకు ఉంది. సో దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ లోకి వెళ్తే ఇక్కడ డీసెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదా మనం కంట్రోల్ డి అనే ఆప్షన్ ని మనం ప్రెస్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకి 3 లేయర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఒకే ఇమేజ్ మనకి కనబడుతుంది, అంటే ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. మనం ప్రీవియస్ సెక్షన్స్ లో లేయర్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆర్ ఏ పిక్చర్ ఆర్ ఏ డిజైన్ అని మనం చెప్పుకున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన థర్డ్ లేయర్ ఏదైతే కరెంట్ లేయర్ సెలెక్ట్ అయ్యిందో అది తీసుకొని దిస్ ఈస్ నోన్ హ్యాస్ ఏ పిక్ టూల్ ఆర్ మూవ్ టూల్, దీనికి షార్ట్ కట్ బి అనేది మనం ప్రెస్ చేసుకొని కీబోర్డ్ లో డౌన్ యారో కీని మనం ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనం ఏ ఆబ్జెక్ట్ అయితే మనం సెలెక్షన్ లో ఉన్నాడో అది ఇక్కడ మనం డౌన్ యారో కీ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఆటోమేటిక్ గా ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది డౌన్ అవుతుంది. చూసారా మరి? అంటే ఫోటోషాప్ లో మనం డిజైన్ చేయాలి అంటే సో చాలా ఈజీగా మనం క్రియేటివ్ స్కిల్ అనేది మనం ఉపయోగించాలి. అంటే మనకు ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ని మనం ఏంటి కావాలి, సో ఎలాంటిది కావాలి, సో ఏ రకమైన డిజైన్ మనం చేయగలుగుతాం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను సెకండ్ లేయర్ సెలెక్షన్ చేసుకొని సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే డ్రాగ్ చేస్తే నాకు సెకండ్ లేయర్ కూడా నాకు ఎగ్జాక్ట్ అలైన్మెంట్ లో మనం ఇక్కడ డ్రాగ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే డిజైన్స్ అనేది నాకు ఈజీగా నేను క్రియేషన్ చేయడం అవుతుంది. చూడండి ఇప్పుడు ఏమైంది, మనకి అప్రాక్సిమేట్ గా నాకు ఒక ఫ్లాగ్ షేప్ అనేది మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఈ 3 లేయర్స్ ని ఒకేసారి సెలెక్షన్ చేయాలంటే సెలెక్ట్ మెనూలో ఆల్ లేయర్స్ లేదా ఆల్ట్ కంట్రోల్ ఏ అనేది మనం ప్రెస్ చేస్తే ఇక్కడ లేయర్స్ అనేవి సెలెక్ట్ అవుతుంది. సో ఎందుకు మనం సెలెక్షన్ చేయాలి అని అంటే మనం ఒక ఆబ్జెక్ట్ ని ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్ కి మనం మూవ్ చేయాలి అంటే సో ఈ యొక్క గ్రూప్ ఆఫ్ సెలెక్షన్ లేయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కానీ ఆబ్జెక్ట్ ని నేను ఏమైనా స్కేల్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ మనం చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎడిట్ మెనూలో ఉన్న ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ మనం ఉపయోగించుకుంటే సో ఇక్కడ మన కీబోర్డ్ లో ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఈక్వల్ గా మనకి స్కేల్ అనేది అవుతుంది. సో దీన్ని మనం అప్లై చేయాలంటే ఇక్కడ మూవ్ టూల్ మీద అప్లై చేస్తే సో ఆటోమేటిక్ గా ఆ సైజ్ లో నాకు సైజ్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో దిస్ ఈస్ నోన్ హ్యాజ్ ఏ శాంపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిజైన్. ఓకే, సో దీన్ని నేను డిలీట్ చేయాలనుకోండి, ఇక్కడ నాకు రీసైకిల్ బిన్ అనే ఒక ఆప్షన్ ఉంది, అలాగే ఇక్కడ లేయర్ లో డిలీట్ లేయర్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి రెక్టాంగులర్ మార్కర్ టూల్లో ఏంటంటే ఇక్కడ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద న్యూ సెలెక్షన్, అంటే ఇక్కడ నేను సెలెక్షన్ చేశాను చూడండి, మళ్ళీ వేరే ప్లేస్ లో సెలెక్షన్ చేస్తే ఎగ్జిస్టింగ్ సెలెక్షన్ పోతుంది. ఎందుకనంటే బికాస్ అది న్యూ సెలెక్షన్ కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ యాడ్ సెలెక్షన్. యాడ్ సెలెక్షన్ అంటే ఏంటి, సో మనం ఒక పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ని నేను ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే సపరేట్ గా ఒక కొత్త పార్ట్ ని క్రియేషన్ చేయొచ్చు, లేదా
ఉన్న పార్ట్ లో ఎగ్జిస్టింగ్ పార్ట్ ని మనం ఇక్కడ డిజైన్ చేయడమైనా మనం ఇక్కడ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ సబ్ట్రాక్ట్ టూల్ అంటే ఏంటంటే మనం ఆబ్జెక్ట్ ఏమైనా సబ్ట్రాక్ట్ చేయాలనుకోండి. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ టూల్ అనేది మనం ఇక్కడ వాడుకొని ఇక్కడ సెలెక్షన్ ని మనం సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే సో మనం ఏ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అయితే మనం సెలెక్షన్ చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్ ని సెలెక్షన్ చేస్తే అది ఒక్కటి మాత్రమే మనకి కనిపిస్తుంది. రిమైనింగ్ ఏదైతే ఇంకొక పార్ట్ ఉందో అది నాకు అక్కడ రిమూవ్ అయిపోతుంది అనమాట. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే మనం ఆబ్జెక్ట్స్ ని ఈజీగా మనం డిజైన్ చేయడానికి అవుతుంది. అందుకనే ఇట్స్ డిపెండ్ ఆన్ షేప్ ని బట్టి దాని తాలూకా ఆబ్జెక్ట్ ని బట్టి మనం దీన్ని ఎలా వాడుకోవాలి అన్నది మనం ఇక్కడ దీని తాలూకా యూస్. ఇట్స్ డిపెండ్ ఆన్ ద యూసేజ్ బట్టి మనం ఆబ్జెక్ట్స్ ని ఎలాగ క్రియేట్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ మనం నిర్ణయించుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఫర్ సపోజ్ నేను ఇక్కడ యాడ్ చేయాలనుకోండి, అంటే కీబోర్డ్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కీబోర్డ్ లో కొన్ని షార్ట్ కట్స్ ఫార్మ్స్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ ని మనం డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ పట్టుకుంటే నాకు ఏవైనా పార్ట్ ఆఫ్ పోర్షన్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కీబోర్డ్ లో ఆల్ట్ పట్టుకొని నేను ఇక్కడ డ్రాగ్ చేశానంటే ఆ పార్ట్ నేను సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే మనం ఇక్కడ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుంటే నేను ఇంటర్సెక్షన్ పార్ట్ ని కూడా ఇక్కడ నేను తీసుకురావచ్చు. అంటే మనం ఆబ్జెక్ట్ ని సెలెక్షన్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ ద షార్ట్ కట్స్ వాడాలి అనుకుంటున్నాము అనేది కూడా ఇక్కడ మనం ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఈ సెలెక్షన్ మనం డీసెలెక్ట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాము, సెలెక్ట్ లోకి వెళ్ళి డీసెలెక్ట్ అని మనం చెప్పాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ.